ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రేక్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావన్నారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ కొందరు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, కాను అది జరగదన్నారు. గతంలో ఉన్న చట్టాలే ఇప్పుడు ఉన్నాయి, గతంలో ఉన్న సంప్రదాయాలనే కూడా ఇప్పుడు కూడా పాటిస్తున్నాం అని అన్నారు. 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు ఒక ఆయన 8. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 8.5 ఏళ్ళు మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. నేనున్న సభ్యులందరికీ, ఇక్కడున్న మిత్రులకు, సభ్యులకు, ఆశించేటోళ్ళకు ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం తిరుగుతుండు. పాపం ఆయన అమాయకుడు. ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు. ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావు అని ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. ఎందుకంటే కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక, ఆ రోజు నేను చెప్పిన రోజు ఆయనకు, ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో, అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న, సరిగ్గా నెల తిరిగేటప్పటికి ఉద్యోగం ఊడిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఆయననే అమాయకుడే ఈ పాపము. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు.